ఇప్పుడు ప్రారంభం కాబోతోంది దేశంలోనే అతి గొప్ప విచారణ ఆప్కి అదాలత్లో రజత్ శర్మతో. నమస్కారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మనం కలుసుకుంటున్నాం, నాకు అర్థమవుతుంది. మీరు చాలా రోజుల నుంచి ఆప్కే అదాలత్ ఫ్రెష్ ఎపిసోడ్స్ని చూడలేదు. నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. చరిత్రను సృష్టించబోతున్నాం, దానికి మీరు సాక్షిగా ఉండబోతున్నారు. ఈరోజు ఆప్కి అదాలత్లో ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయన గురించి అందరూ తెలుసుకోవడానికి ఆతృతతో ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఈ ప్రపంచంలో 3వ ధనవంతుడుగా ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన గురించి ఎక్కువగా తను మాట్లాడాడు. అందువల్ల చరిత్రను సృష్టించబోతున్నాం. మొదటిసారిగా ఆయన పబ్లిక్ ముందుకొస్తున్నాడు. మీ ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతారు. ప్లీజ్ వెల్కమ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ. గౌతమ్ అదానీ మీద ఇవాళ విచారణ నడపబోతున్నాము. జడ్జు చాలా విశేషమైన వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్ కి హెడ్ గా ఉన్నారు. అక్కడి నుంచి డబ్బు గల వాళ్ళు బయటకు వస్తున్నారు. అక్కడి నుంచి ఎంతో మంది కోటీశ్వరులు రూపొందుతున్నారు. వరల్డ్ ఫేమస్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇన్ ప్రిన్సిపల్ డాక్టర్ సిమ్రత్ గౌర్. థ్యాంక్ యూ. విచారణ ప్రారంభించే ముందు డాక్టర్ గౌర్ మీరు మాకు అనుమతినివ్వాలి. చక్కగా ప్రారంభిద్దాం. ఓకే మిస్టర్ గౌతమ్ సార్, మీ మీద నేను నింద వేయడానికి ముందు, అలాగే మిమ్మల్ని ప్రశ్నించే ముందు గౌతమ్ అదానీ గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలోనే గొప్ప ధనవంతుల నుంచి ఒకరు, ఏషియాలోనే గొప్ప ధనికుడు గౌతమ్ అదానీ కథ ఇది. ఒక సినిమా స్క్రీన్ ప్లే లాగే ఉంటుంది. ఒక సాధారణమైన చోటు నుంచి తన జీవితాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ ప్రపంచ ధనికులలో బిల్ గేట్స్ ఇంకా వారన్ బఫెట్ ని వెనకకి తోసేశారు. ఈ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే బిజియెస్ట్ డీల్ మేకర్. ఈ సంవత్సరం ప్రపంచంలోనే ఎక్కువ వెల్త్ ఈయన సంపాదించారు. గౌతమ్ అదానీ ఒక మామూలు డైమండ్ ట్రేడర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు బోట్స్, మైన్స్, పవర్స్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, హౌసింగ్ నుంచి పెట్రోల్, కెమికల్స్ వరకు ఈ విధంగా అన్ని రంగాల్లోనూ గౌతమ్ అదానీ తన విజయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. తన కఠిన శ్రమని నమ్ముకున్న గౌతమ్ అదానీ కింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మారారు. గౌతమ్ అదానీ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక స్మాల్ టౌన్ ప్రోడక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ప్రెసిడెంట్స్ ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ ఆయన వాళ్ళ దేశంలో బిజినెస్ మొదలు పెట్టమని ఇన్వైట్ చేస్తున్నారు. కానీ గౌతమ్ అదానీకి ఆయన కుటుంబమే ఆయన ప్రపంచం. అక్కడ అందరూ కలిసుండి ఒకే మాట మీద పనిచేస్తున్నారు. గౌతమ్ అదానీ ప్రైవేట్ పర్సన్, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. ఇప్పుడు జీవితంలో మొట్టమొదటిసారిగా గౌతమ్ అదానీ ప్రజలకి ముందు ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పబోతున్నారు. ఆప్కి అదాలత్. ఆప్కి అదాలత్లో మొదటి కుట్ర ఫేమస్ అయిన ఇండస్ట్రియలిస్ట్ అదానీ మీద. ఆప్కి అదాలత్లో చర్చలో ఇరుక్కున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ అంటే ఈయన డబ్బు సంపాదించే ఫార్ములాని దాచిపెట్టి ఉంచారు. గౌతమ్ బ్రదర్, భగవంతుడి దగ్గర అందరూ ప్రార్థిస్తారు, మాకు కూడా కొంచెం ఇవ్వండి అని. కానీ భగవంతుడు ఎప్పుడు మీ ప్రార్థన మాత్రమే వింటున్నాడు. నేను కొన్ని సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను అసలు మీ వెల్త్ ఎంతని. అది డైలీ ఇంక్రీజ్ అవుతుంది. నాకు తెలిసి ఈ ప్రోగ్రాం ముగిసే సమయానికి
మీరు ఇంకా 1000-2000 కోట్లు సంపాదించి ఉంటారు. సో అసలు ఫార్ములా ఏంటి, ఎలా సంపాదిస్తున్నారు? రజత్ బ్రదర్, మొదట మీకు, మీ ఆడియన్స్కి, మీ న్యాయస్థానానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మీరు ఫార్ములా గురించి మాట్లాడారు కదా, అది ఈ ఫార్ములా ఇదేమీ మ్యాథమెటిక్సో కెమిస్ట్రీయో లేక ఫిజిక్స్ లాంటి ఫార్ములా ఏదీ లేదు. ఇంతకన్నా ఏమీ చెప్పలేము. బిజినెస్ ఇంకా ప్రాక్టికల్ లైఫ్ లోపల ఒకే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే కష్టార్జితం, కష్టార్జితం, కష్టార్జితం. ఇది నేను చూశాను. నాకొచ్చి నా ఫ్యామిలీ యొక్క సపోర్ట్, నా సీనియర్ల యొక్క సపోర్ట్, నా టీం యొక్క సపోర్ట్, ఇంకా దానికన్నా దేవుడి యొక్క ఆశీర్వాదం, ఇంకా అతని కృప నాకు ఎప్పుడూ ఉండింది. నేను ఎప్పుడు న్యాయంగా పనిచేస్తాను. ఒక విషయం నేను ఒప్పుకుంటున్నాను, ఇలాంటి కారణం వల్లే దీనికి ఎలాంటి షార్ట్కట్టు లేదు. ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా రావాలంటే మీరు న్యాయంగా కష్టపడాల్సి ఉంటుంది. మిగతా విషయాల్ని దేవుడి మీద భారం వేసేయండి. ఇక అదే ఆ ఫార్ములా. అది సరే, భగవంతుడి మీద ఎంత భారం వేయగలం గౌతమ్ బ్రదర్? డిసెంబర్ 2021 మీ వెల్త్ ఎంతంటే 9,62,322 crores. డిసెంబర్ 2022 ఒక్క సంవత్సరంలో 18,54,579 crores. ఒక్క సంవత్సరంలో 9 కోట్లు పైగా భగవంతుడు ఇలాగేస్తాడు. ఇలా చూడండి రజత్ భాయ్, నేను ఈ లెక్కల జోలికంతా వెళ్ళను. నాకు సంబంధించి మేజర్ విషయం ఏంటంటే నేను దేశాన్ని ఎలా మార్చాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. అలా మీరు చూశారంటే లెక్కలు ఎందుకు ఎక్కువ అవుతుంది, అప్పుడు నాకే తెలుస్తుంది మన దేశం ప్రగతి పదంలోకి వెళ్తుందని తెలుస్తుంది. అందువల్ల నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను, భారతదేశం యొక్క ఇవాల్టి స్థానం ఉంది కదా, ఇంకా రాబోయే 20-30 సంవత్సరాల పొజిషన్ ఉంది చూడండి, దాన్ని ఎలాంటి శక్తి ఆపలేదు. కానీ ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా, మమ్మల్ని చాలా ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. మీరు ఒక రోజుకి 1,600 కోట్లు సంపాదిస్తున్నారు, ఒక గంటకి 66 కోట్లు. ఇలా సంపాదించాలన్న ఆలోచన మీకు చిన్న వయసులో వచ్చిందా, లేకపోతే మీ టీనేజ్లో వచ్చిందా? ఇలా చూడండి రజత్ భాయ్, నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఈ ఫిగర్ ఆటలకంతా వెళ్ళనని. దాని వెనక నేను ఎప్పుడూ పడలేదు. నాకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు నేను 10వ క్లాస్ పాస్ అయ్యి ఫ్యామిలీలో ఒక అద్భుతమైన పిల్లోడుగా ఉండేవాడిని. అదేంటంటే నా చదువుని పూర్తి చేయకుండా, చెప్పాలంటే గ్రాడ్యుయేషన్ కూడా చేయలేదు, నేను ముంబైకి బయలుదేరాను. దాదాపు 4 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత నేను అహ్మదాబాద్కు వచ్చాను. ముంబై నాకు చాలా విషయాలు నేర్పించింది, హార్డ్ వర్క్ ఎలా చేయాలని అర్థమయ్యేలా చేసింది. ఆ తర్వాత నేను నా యొక్క బిజినెస్ జర్నీ మొదలయ్యింది. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ బిజినెస్ నుంచే వచ్చాను. కానీ ఒక పట్టుదల ఉండింది. 15-19 ఏళ్ల పిల్లాడు, దాంతో వాడి దగ్గర నా ఫ్యామిలీ బిజినెస్ని దాటి నేను ఏదో ఒకటి చెయ్యాలనే పట్టుదల నాలో ఉండేది. అందువల్ల నా ఫ్యామిలీ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేది. ఆ బేసస్లో నేను ముందుకు సాగగలిగాను. నాకని ఒక బడ్జెట్ ఉండేది, ఆ బడ్జెట్లోనే నేను ప్రయాణం చేసేవాడిని. కష్టాలు చాలా ఉన్నాయి, చాలామంది ఎస్టాబ్లిష్గా ఉన్నారు. కానీ నేనేం చూశానంటే నా జీవితంలో వేరువేరు సమయంలో చాలామంది నేను గెలుపు పొందడానికి నాకు సపోర్ట్ చేశారు. ఇవాళ నేను చూస్తున్నాను నేను ఎలా ఉన్నానంటే అదంతా వాళ్ళ వల్లే. మీ ఫ్రెండ్ చెప్పారు చదువులో మీరు చాలా షార్ప్గా ఉండేవారంట కదా, కానీ మీరెందుకు మధ్యలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది? నేను చదువులో బాగా తెలివిగానే ఉండేవాడిని. నేను ఇంజనీరింగ్ని టెక్నికల్గా ఉంచుకున్నాను, మ్యాథ్స్ కూడా బాగా చదివేవాడిని. కానీ కొన్ని సందర్భాలు కుదిరాయి. అదేంటంటే చదువుని
తర్వాత చూసుకుందామని. అలాగే బిజినెస్ వైపు ప్రయాణం చేశాను. గౌతమ్ బ్రదర్, మీలా చెప్పొద్దు. మళ్ళీ మన యూత్ డబ్బులు సంపాదించడం కోసం చదువును వదిలేసి మిమ్మల్ని ఫాలో అవుతారు. నాకు సంబంధించి చదువు చాలా ఇంపార్టెంటు. చదువు వచ్చి మనిషిని తెలివైనవాడుగా మారుస్తుంది. నేను ఆ దారిని ఎంచుకోలేకపోయాను. అది నా విధి అని చెప్పొచ్చు. నేను ఇంకొక దారిని ఎంచుకున్నాను. అదేంటంటే కష్టార్జితం, ఎక్స్పీరియన్స్. ఆ కష్టార్జితం ఇంకా ఎక్స్పీరియన్స్ వల్ల నా జ్ఞానాన్ని పెంచుకున్నాను. అంతేకాకుండా కొన్ని సమయాల్లో నేను ప్రశాంతంగా ఆలోచిస్తాను. నేను బాగా చదివి మంచి నాలెడ్జ్ ఉండి మంచి ఎక్స్పీరియన్స్ ఇంకా విజ్డమ్ ఉండుంటే నాకేమనిపిస్తుందంటే ఒకవేళ ఇప్పుడున్న గౌతమ్ అదానీ కన్నా ఇంకా అద్భుతంగా ఉండేవాడిని. అంటే 10 సంవత్సరాలకు ముందే మీరు నంబర్ 1గా వచ్చేవాళ్ళు కదా. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఇదంతా ఉండనివ్వండి. ఇదంతా ఒక కథ. కానీ ఇంకో కథ కూడా ఉంది కదా. మీ దగ్గర ఒక స్కూటర్ ఉంది, కానీ ఈరోజు మీ దగ్గర జెట్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్, ఫీట్ ఉంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? రజత్ భాయ్, నేను ఒక విషయం చెప్తాను. నేను భూమిని నమ్మి జీవించేవాడిని. ఇక ఇవాళ కూడా నాకు స్కూటర్ తోలేవాడిని చూస్తే, రిక్షాలో వెళ్ళేవాడైనా సరే, బస్సులో వెళ్ళేవాడైనా సరే, జెట్లో వెళ్ళేవాడైనా సరే, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ ప్రయాణాన్ని నేను కూడా అనుభవించాను. అందువల్ల నేను ఇవాళ ఎక్కడ ఉన్నానో అదేంటంటే, నేను జెట్లో ఎగురుతున్నానంటే భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదని కాదు. మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో ఒక మీమ్ చాలా సంచలనం చేసింది. 500 మిలియన్ని ముఖేష్ అంబానీ తన ఇల్లు కట్టడానికి ఉపయోగించకుండా ఉండుంటే, అదాన్ని షేర్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆయన ఈరోజు వరల్డ్ నంబర్ 1గా వచ్చుండొచ్చు. రజత్ భాయ్, ఈ సోషల్ మీడియాకి సంబంధించి అక్కడ చాలా క్రియేటివిటీ పెరుగుతుంది. అందువల్ల ప్రజలకి చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అంతకన్నా నేను దాంట్లో ఎక్కువ చూడను. మీరే వినుంటారు కదా, ఒకప్పుడు ప్రజలు టాటా, బిర్లా అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమో అదానీ, అంబానీ అని. ఇలా చూడండి, టాటా, బిర్లా మన దేశం యొక్క చాలా విలువైన పారిశ్రామికవేత్తలు. వాళ్ళు ఈ దేశం కోసం, దేశ ప్రగతి కోసం చాలా విషయాల్ని చేశారు. అంతేకాకుండా ఇవాళ కూడా చేస్తున్నారు. సో ఒక్కొక్క గ్రూపుకి ముందు వెనక ఏదోటి ఉంటుంది. అందువల్ల ఇండియా యొక్క పెద్ద బలం ఏంటి అంటే, ఎలా చెప్పాలి, ఇంకా కొత్త కొత్త బిజినెస్ గ్రూపులు తయారవ్వాలి. వాళ్ళందరూ కలిస్తేనే భారతదేశం బలంగా తయారవుతుంది. మీరు డబ్బులు సంపాదించారు, పెద్దవాళ్ళయ్యారు. అలాగైతే మరి రిస్క్ కూడా అలాగే ఉంటుంది కదా. ఎలాంటి బిజినెస్ అయినా సరే రిస్క్ లేకుండా చేయలేము. మీరు ఎంత క్యాల్కులేటివ్గా రిస్క్ తీసుకుంటున్నారో, ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ మీలో ఎంత ఉందో, అదేంటంటే నేను ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే అక్కడికి రావడానికి నేను రిస్క్ తీసుకోకుండా ఉండలేదు. కానీ మీ మనసులో ఒక బలమైన లక్ష్యం ఉండాలి. లైఫ్లో చాలా రిస్కులు రావచ్చు, మంచి సమయం రావచ్చు, చెడు సమయం కూడా రావచ్చు. దాన్ని మీరు ఎలా అడాప్ట్ చేస్తున్నారనే దాన్నే, ఆ తర్వాత ఎలాంటి అడ్డంకులు వచ్చినా మీరు ముందుకు సాగుతున్నారనే దాని గురించే మీరు కష్టపడాల్సి ఉంటుంది. సార్, మీరు పడ్డ కష్టాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, మీ ప్రాణాలకి రిస్క్ ఉండింది. దాని గురించి మాట్లాడాలంటే అదేవి మంచి విషయం కాదు. కానీ అందరి లైఫ్లోనూ ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళు మర్చిపోవాలి. అది మర్చిపోతే చాలా మంచిది. మీరు మర్చిపోరనుకుంటాం. మళ్ళీ మీరు వాడిని కలిశారంటే సరి చేస్తారు కదా. నాకని ఒక స్వభావం ఉంది. ఎలాంటి విషయాన్ని, ఎలాంటి పరిస్థితిని నేను త్వరగా దాన్ని అడాప్ట్ చేసుకుంటాను. కానీ ఏది మన చేతిలో లేదో దాని గురించి మనం చాలా దిగులు పడి దాన్ని కంటిన్యూగా మైండ్లో పెట్టుకోవటం నాకు అలవాటు లేదు. ఒకరోజు నన్ను కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత రోజు నన్ను వదిలేశారు. నాకు ఇవాళ కూడా గుర్తుంది, ఆ రోజు రాత్రి నేను బాగా నిద్రపోయాను. నేను ఆ ప్రెషర్ని మైండ్లో తీసుకోలేదు. మళ్ళీ ఒకసారి మీరు మీ చావుకి ఎదిరిల్లి గెలిచారు. 26-11
తీవ్రవాదులు తాజ్ హోటల్ అటాక్ చేశారు. ఆ రోజు కూడా మీరు అక్కడే ఉన్నారు. మీకు అది గుర్తుందా? మొత్తంగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు నేను నా కళ్ళారా టెర్రరిస్ట్ని చూశాను. వాళ్ళు వచ్చి ఫస్ట్ రౌండ్ని పేల్చినప్పుడు దాన్ని కూడా నేను కళ్ళారా చూశాను. ఇప్పటికీ నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎలా చెప్పాలి, నేను నా జీవితంలో 2 సంఘటనలు ఎదుర్కొన్నాను. మరణాన్ని నా పక్కనే చూశాను. ఇదొచ్చి దేవుడి యొక్క ఆశీర్వాదం అనుకోండి. అక్కడి నుంచి నేను త్రుటిలో తప్పించుకున్నాను. 26/11 రాత్రిని ఈ దేశమంతా చూసింది. ఈరోజు తలుసుకుంటే కూడా ఒళ్ళు వణికిపోతుంది. మీరు పక్కనే ఉన్నారు. ఆ రోజు నేను తాజ్ హోటల్లో దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ వచ్చారు. ఆయన ఒక కంపెనీ సీఈఓ. ఆయన కూడా మసాలా కాట్ రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉన్నాను. అప్పుడే ఈ సంఘటన జరిగింది. 10 గంటలకి ఈ సంఘటన జరిగింది. దానికన్నా 5 నిమిషాల ముందు హోటల్ బిల్లుని పే చేసి లెగిసి నించున్నాం. కానీ మా ఫ్రెండ్ ఇంకా డిస్కస్ చేయాలి అంటే మేం మళ్ళీ కాఫీ తాగుదామని అక్కడే ఉండిపోయాం. అప్పుడు ఆ టైంలోనే ఈ సంఘటన జరిగింది. నేను ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, నేను బిల్లు పే చేసి లాబీకి వచ్చి నించునుండుంటే అక్కడ కూడా ఇరుకునుండేవాడిని. ఇక్కడ పర్వాలేదు, మేము రెస్టారెంట్లోనే ఉండిపోయాం. అంతేకాకుండా ఇవాళ నేను గొప్పగా చెప్తాను, తాజ్ గ్రూప్ యొక్క స్టాఫ్స్ అందరూ, ఈవెన్ వెయిటర్, ఎలాగ వాళ్ళందరూ పనిచేశారంటే ఇలాంటి డెడికేషన్ ఏ ఆర్గనైజేషన్లోనూ చేయలేరు. అక్కడి నుండి ఎలా తప్పించుకున్నారు? ఆ రోజు రాత్రంతా అక్కడే ఇరుక్కున్నాను. అక్కడ తాజ్లో పైనున్న ఒక రూమ్ వెనక నుంచి కిచెన్ ఉంది. ఆ వెనక నుంచి పైన ఒక ఛాంబర్లోకి నన్ను తీసుకుని వెళ్ళారు. రాత్రంతా నేను అక్కడే ఉన్నాను. ఉదయాన్నే దాదాపు 7 అవుతుంది. చాలామంది కమాండర్స్ వచ్చారు. వాళ్లకు కూడా మేమున్న విషయం తెలిసింది. ఆ కమాండోస్ నాకు ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి హోటల్ నుంచి బయటికి తీసుకెళ్లారు. ఇలాగే నేను మరుసటి రోజు 7:30కి బయటికి వచ్చాను. భగవంతుడు మీకు మంచి ఆయుష్నివ్వాలని, జీవితంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు పడకూడదని కోరుకుంటున్నాము. కానీ ఇంకా ఎన్నో ప్రశ్నలు నా చేతిలో ఉన్నాయి. ఆప్కి అదాలత్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇంకొక నింద, ఎన్నో ప్రశ్నలు గౌతమ్ అదానీకి. మన దేశంలో ఒకరున్నారు, గత 8 సంవత్సరాలుగా బాగా బలంగా పనిచేసి మిమ్మల్ని ఫేమస్ చేసేశాడు. రోజు మీ పేరు చెప్తున్నాడు. ఆప్కి అదాలత్లో ఇవాళటి అతిథి గొప్ప ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ. ఆప్కి అదాలత్లో ఆయన మీదున్న నెక్స్ట్ నింద. ఆప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ. ఈయనకి విశ్వాసం లేదు అంటూ ఉంటారు. గౌతమ్ బ్రదర్, మీ పేరు విన వెంటనే ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఈయన పేరు మాత్రమే చాలు, గౌతమ్ అదానీ. అదే కాకుండా మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గత 8 సంవత్సరాలుగా బాగా బలంగా పనిచేసి మిమ్మల్ని ఫేమస్ చేసేశాడు. రోజు మీ పేరు చెప్తున్నాడు. ఆయన పేరు మీకే తెలుసు, రాహుల్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కేవలం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అతనికి. ఎందుకు చెప్పలేదు? ఇలా చూడండి రజిత్ గారు, రాహుల్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్గా ఉన్నారు. ఇంకా నాకు సంబంధించినంత వరకు నాలాగా ఇండస్ట్రియలిస్ట్ ఆయన గురించి ఏదైనా చెప్పడం అది మంచిది కాదు. ఆయన గొప్ప నాయకుడు. నేను గమనిస్తున్నాను, ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ఏం చెయ్యాలి, పొలిటికల్ ఆవేశంలో ఆయన స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటున్నానంతే. మీరు నిందించట్లేదు, కానీ ఆయన మిమ్మల్ని నిందిస్తున్నాడు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రాహుల్ గాంధీ చెప్తున్నారు, పెద్దగా పాత న్యూస్ ఏం కాదు ఇది, ఫిబ్రవరి 2022 మోడీ గవర్నమెంట్ ఇండియా యొక్క మొత్తం పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్
గ్యాస్, అలాగే ట్రాన్స్మిషన్, అలాగే పవర్ మరియు మైనింగ్ అంతా గ్రీన్ ఎనర్జీ, గ్యాస్ మొత్తం అదానికే ఇచ్చేసారంటగా. చూడండి రజత్ భాయ్, మీరు నేరం మోపేటప్పుడు ఒక విషయాన్ని చెప్పాలి. జాగ్రత్తగా వినండి. నేను ఏ పనైనా సరే వితౌట్ బిడ్డింగ్ చేశానా అని. ఎలాంటి చోట్ల అయినా బిడ్డింగ్ చేయకుండా, ఇంకా మెరిట్స్ లేకుండా నేను ఆ బిజినెస్ లోపలికి వచ్చిందే లేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఇండియాలో నిజాయితీ లేకుండా పనిచేస్తే కాంట్రవర్షీ అవుతుంది. ఆ కారణంగా నా అదానీ గ్రూప్కి ఒక ఫిలాసఫీ ఉంది. ఏ విషయాన్నైనా సరే బిడ్డింగ్ లేకుండా టచ్ చేయకూడదనేది. అది నా పోర్ట్ అయి ఉండొచ్చు, నా ఎయిర్పోర్ట్ అయి ఉండొచ్చు, రోడ్ అయి ఉండొచ్చు, పవర్ హౌస్ అయి ఉండొచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా సరే బిడ్డింగ్ లేకుండా చేయలేదు. వివరించి చెప్పాలంటే, పరీక్ష రాసినప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని అడుగుతారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్తారు. అది చెప్పనివ్వండి, కానీ ఇది యాక్సెప్టబుల్ అవ్వాలి కదా. ఎందుకంటే ఆ కొరతని రాహుల్ సార్ కూడా చెప్పింది లేదు. అదేంటంటే, ఇక్కడ జరిగిన బిడ్డింగ్లో ఏదో గొడవ జరిగింది, ఆ గొడవ వల్లే మీకు ఇది దక్కింది అని. నేను ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఆయన ఏమంటున్నారంటే, ఈ ఫుల్ అండ్ ఫుల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వేరే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, ఇదంతా బ్యాంక్ లోన్ తీసుకున్న లోన్ అంట. దగ్గర మీకు 2 lakhs crores లోన్ ఉందంట. అంటే గౌతమ్ అదానీ పేరు మీద. అంతా పబ్లిక్ డబ్బులు, దాన్ని పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారంట. ఇలా చూడండి రజత్ భాయ్, మీరు కూడా మంచి ప్రశ్నే అడిగారు. నేను మీకు చెప్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఏ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఒకటొచ్చి బ్యాంక్ డేట్ ఉంటుంది, దాని మీద ఈక్విటీ చేస్తున్నారు, 30 నుంచి 40% డబ్బు పెడుతున్నారు, మిగిలింది మీకు బ్యాంకు లోన్గా మీకు ఇస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ఏ లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ దాని రేటింగ్ ఏంటి? ఇవాళ మేం మీ మూలంగా ఒక వార్త చెప్పాలనుకుంటున్నాం. మేం తీసుకునే లోను అదానీ గ్రూప్, ఒక్క గ్రూపే ఇండియాలో ఉంది. మాకు ఎలాంటి పొలిటికల్ సపోర్టు లేదు, మాకు బ్యాంకు ఇవ్వదు. ఒక ఇండిపెండెంట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది, వాళ్ళకే ఇస్తారు. వాళ్ళొచ్చి మొత్తం మీ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ చూసే మీకు ఇస్తారు. దాన్ని బేసిక్గా పెట్టుకునే మేము ఎవరికి లోన్ ఇవ్వాలో వాళ్ళకి మేము ఇస్తాం. అదొచ్చి చూశారంటే ఇండియాలో కూడా ఉంటుంది, అక్కడ ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి, ఇంకా అక్కడ అన్ని కార్పొరేట్లు ఉంటాయి. ఇవాళ అదానీ గ్రూప్ యొక్క అన్ని కంపెనీసు, అదేంటంటే ఇవాళ ఇండియా రేటింగ్ ఉంది కదా భారతదేశం యొక్క, దానికి ఈక్వల్గా ఉంటుంది, విచ్ ఇస్ ఏ సావరింగ్ రేటింగ్. ఎప్పుడైతే అదానీ గ్రూప్కి ఇంత డిసిప్లిన్ ఇంకా రేటింగ్ ఉందో, ఇవాల్టి వరకు నా 25 సంవత్సరాల అనుభవంలో నా పేమెంట్ ఒక్కరోజు కూడా డిలే అవ్వలేదు, ఇంకా ఎప్పుడూ తక్కువగా కట్టలేదు. అందువల్ల ఎప్పుడెప్పుడైతే అదానీ గ్రూప్కి డబ్బు అవసరమో, ఎలాంటి డెవలప్మెంట్లైనా సరే డబ్బిస్తానికి రెడీగా ఉంటారు. రాహుల్ సార్ ఏం చెప్తున్నారంటే, మోదీ సారే మీకు అంతా కొనిస్తున్నారని. మీరే చూడండి, 2013 తర్వాత అప్పుడు 80% డబ్బు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. ఇవాళ మీరు చూసారంటే దాని మీద 35% పెరిగింది. ఇంకా మేము పూర్తిగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్లోబల్ రేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అందువల్ల గ్లోబల్ లోపల మన ఇండియాలో ఎవరైనా చెప్పడం వల్ల ఎవరికీ డబ్బు దొరకదు. అదొచ్చి వాళ్ళ రేటింగ్ ఇంకా వాళ్ళ గవర్నెన్స్ లెక్క ప్రకారమే ఇస్తారు. నేను ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మన యొక్క అన్ని కంపెనీల రేటింగ్ ఉంది కదా, ఇంకా దాని డిస్క్లోజర్స్ ఉన్నారు కదా, ఆ డిస్క్లోజర్స్ని పెట్టి మా కంపెనీలో వరల్డ్ వైడ్ 3rd ESC లెవెల్లో వాళ్ళకి అవార్డు దొరికింది. అందువల్ల ఇదంతా, ఈ ఆరోపణలన్నీ అబద్ధమైనవి. ఏం చెయ్యాలి, రాజకీయంలో నానా చెత్త మాట్లాడుతూ ఉంటారు. దానికి సమాధానం ఈ ల్యాండర్స్. మేమొచ్చి బారోవర్స్, ల్యాండర్స్ ఉన్నారు కదా, ఇవాల్టి దాకా మాకు వాళ్ళకి కానీ మీకు ఎలాంటి లభించిన లోన్స్ అంతా గవర్నమెంట్ బ్యాంక్ నుంచే లభిస్తుందంట కదా. అంటే 40% లోన్ 2022 మధ్యలో లభించిందంట కదా మీకు. లేదు, నేనే మీకు చెప్తాను.
మా లోన్ లిమిట్ ఏంటంటే చివరిగా 10 సంవత్సరాలు 8 సంవత్సరాలని చెప్పొచ్చు 11% పైకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా మా ఇన్కమ్ 24% పైన ఉంది. మా యొక్క ప్రాఫిట్ ఉంది కదా, అది దానివల్లే మా రేటింగ్ పెరుగుతుంది. ఇవాళ బోరోయింగ్ కన్నా ఎక్కువగా ఉంది. చాలామంది ఏం చెబుతున్నారంటే అదాని బలూన్ ఒకవేళ పేలిందంటే అప్పుడు ప్రతి బ్యాంకు దివాలా ఎత్తాల్సిందే అంట. ఇదొచ్చి వేరే వేరే మనుషుల యొక్క ఆలోచనలు. కానీ నేను మీకు చెప్తున్నాను, అదాని యొక్క యాసెట్ లోన్ కన్నా 3 రెట్లు ఎక్కువగానే ఉంది. అందువల్ల ఎవరు డబ్బు అన్సెక్యూర్డ్గా ఇక్కడ లేదు. అయితే ఆ బలూన్ పగలదు, ఎగురుతూనే ఉంటుందన్నమాట. ఇండియా అభివృద్ధి చెందే వరకు ఈ బెలూన్ పేలనే పేలదు. ఇక్కడ ప్రజలు ప్రశ్నించడానికే ఉన్నారు. మీరు సార్, మీరు నంబర్స్ మీకు ముఖ్యం లేదని చెప్పారు, అది ఒక మాయ అని చెప్పారు. కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచంలో ఉన్న డబ్బున్న వ్యక్తుల్లో 3వ ప్లేస్కి చెందినవారు, అది కూడా మన దేశానికి చెందినవారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు జీవితంలో ఎన్నో రిస్కులు తీసుకుని ఉండుంటారు. ఎప్పుడు ఎక్కడ భయం అనిపించలేదా? మీరు రిస్క్ తీసుకునేటప్పుడు మీకు ఆ రిస్క్ని జడ్జ్ చేయటం తెలియాలి. నేను చాలా చోట్ల రిస్క్ తీసుకున్నాను. అన్ని చోట్ల నేను గెలిచానని చెప్పను కూడా. చాలా చోట్ల నేను ఫెయిల్ అయ్యాను కూడా. అందువల్ల మీరు రిస్క్ తీసుకున్నారంటే మీ దగ్గర స్కిల్ కూడా ఉండాలి. దాన్ని ఎలా దాటాలో కూడా మీకు తెలియాలి. దానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. కష్టాలు వస్తూ ఉంటాయి. మీరు ఎలాంటి కార్యాలు చేసినా సరే అంత ఈజీ ఏం కాదు. ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం కూడా కుదరదు. అడ్డంకులు వస్తాయి, కానీ అందులో ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి. బాగా ప్రయత్నిస్తే మీరు గెలుపొందుతారు. ఇది నా అనుభవం. మీరు త్వరగా ఓడిపోరు. రాహుల్ గాంధీ మీ మీదే ఇంకో నింద కూడా వేశారు. మోదీజీ మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారంట. మోంగ్లా పోర్ట్ ట్రస్ట్లోంచి ఇదే మీ ఫస్ట్ పోర్ట్, ఇదే మీరు ముందు కట్టిన పోర్ట్. 2021 సెప్టెంబర్లో 20,000 కోట్లు డ్రగ్స్ పట్టుబడ్డాయంట. 2022 మేలో 500 కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ తర్వాత జూలై 2022 375 crores డ్రగ్స్ పట్టుబడ్డాయి. అదానిని ఎవరు కాపాడారని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు మీరు లెక్క చెప్పారు కదా, ఈ డ్రగ్స్ని పట్టుకున్నారని. ఈ మ్యాటర్ని వేరే యాంగిల్లో చూశారంటే బావుంటుంది. దీన్ని పట్టుకున్నది మంచి విషయమే. దాంతో ఏ డ్రగ్స్ ఇక్కడి నుంచి వెళ్ళినా సరే ఇమీడియట్గా పట్టేసుకుంటున్నారు. అలాగైతే ఇంతకుముందు ఈ బిజినెస్ జరగలేదని చెప్పలేము. అయినా సరే ఇవాళ నా అన్ని ఏజెంట్స్ని పొగడాలనుకుంటున్నాను. వాళ్ళు కస్టమ్స్ అయ్యుండొచ్చు, పోలీస్ అయ్యుండొచ్చు, డిఆర్ అయ్యుండొచ్చు. వాళ్ళు అందరూ అద్భుతంగా పనిచేసి ఇలాగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఈజీగా పట్టుకుంటున్నారు. ఇంకా నన్ను చూశారంటే, మేము పోర్టు నడుపుతున్నామంటే మా దగ్గర ఏ పవరు ఉండదు. అదేంటంటే గవర్నమెంట్ ఏమి చెప్తారో అదే మేము చేస్తాం. పోర్టు నడపడం అంటే మీ పని కార్గోని ఎక్కించటం, దింపటం అంతే. మీ దగ్గర పోలీసుని పవర్ ఉండదు, ఇన్స్పెక్షన్ ఉండదు, అరెస్ట్ చేసే పవర్ కూడా ఉండదు. అది గవర్నమెంట్ వేరే వేరే ఏజెన్సీసే చూసుకుంటుంది. అందువల్ల ఇదంతా ప్రజల్ని దారి మళ్లిస్తానికే చెప్పే విషయం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే పట్టుకున్నారో అదంతా గవర్నమెంట్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరు చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్ అందరినీ చుట్టుముడుతుంది. కానీ నిందేంటంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమంటున్నారంటే ఎప్పుడు చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి, కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ అదాని దగ్గర కానీ వాళ్ళ మనుషుల దగ్గర కానీ ఎంక్వైరీ చేయలేదు. లేదు, ఇదంతా తప్పు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినా సరే అది 360 ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా అందులో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అదేంటంటే గవర్నమెంట్ లెవెల్లో ఎవరు అందులో దూరి బైపాస్ చేయలేము. అందువల్ల ఎవరు చెప్పినా సరే నేను నమ్మను. అదాని గ్రూప్కి వీళ్ళు ఎలాంటి కన్సెషను ఇవ్వలేదు.
మీ ఆస్తి లెక్కల్ని లెక్కేయడానికి మేము ఎంత కష్టపడుతున్నామో అలాగే రాహుల్ గాంధీ వేసే నిందల్ని కూడా లెక్కడానికి మేము అంత కష్టపడుతున్నాం. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? 8 సంవత్సరాలుగా ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. రజత్ భాయ్, నాకేమనిపిస్తుందంటే మీరు రాహుల్ సార్ గురించి మాట్లాడి మాలో మళ్ళీ గొడవలు పెట్టేలా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా రేపు ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గారు ఒక మంచి పొలిటికల్ లీడర్. ఆయన ఏం చేస్తారు? ఆయన ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నారు. ఖచ్చితంగా ఐడియాలజికల్ గొడవ జరుగుతోంది. అందువల్ల ఆయన నిందలు మోపుతున్నారు. నేనెవరు? నేను మామూలు మనిషినే కదా. నేను నా పని చేస్తున్నాను, ఇంకా ఆయన పని చేసుకుని పోతున్నారు. ఆయన తగ్గట్లేదు, మీరు తగ్గట్లేదు. ఆయన ఏం చెప్పారో వినండి. ఆయనకి ఈ విషయం కూడా ప్రాబ్లంగా ఉంది. ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఉంది కదా, అక్కడ ఒక క్రికెట్ పిచ్ ఉందంట. ఒక ఎండ్ పేరు ఎందుకు అదాని ఎండ్? అదేంటంటే ఒక స్టేడియాన్ని కట్టేటప్పుడు అక్కడ ఆక్షన్స్ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ స్టేడియంకి స్పాన్సర్స్ అని వస్తారు కదా. ఒక పక్క అదానీ స్టేడియం, ఇంకొక పక్క రిలయన్స్ స్టేడియం. సో 2 గ్రూప్స్ డబ్బిచ్చి రైట్స్ తీసుకున్నారు. ఇందులో ఏం తప్పుందో నాకు అర్థం కావట్లేదు. మీరు రాహుల్ గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు, కానీ పబ్లిక్ ఈరోజు మీ ముందున్న రాహుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు కదా మరి. 2014 ఎలక్షన్ తర్వాత, ఆ ఎలక్షన్ పీరియడ్ తర్వాత కూడా అప్పుడు ఆయన కంటిన్యూస్గా రాహుల్ సార్ కంటిన్యూగా నన్ను అటాక్ చేశారు. దానికి కారణంగా అదానీ అంటే ఎవరో మీరు బాగా తెలుసుకున్నారు. ఆ కారణం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఆప్కి అదాలత్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత అదానీ మీద చాలా నిందలున్నాయి. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో 60,000 crores, ఒడిశాలో 57,000 crores, వెస్ట్ బెంగాల్లో 37,000 crore. ఇది విన్న తర్వాత కూడా ప్రజలు ఏమంటున్నారంటే మోదీ అదానికి వాచ్మ్యాన్ అంట. మోదీ అదానిని సృష్టించాడని ప్రజలు అంటున్నారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో విచారణ జరుగుతుంది. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీపై మళ్ళీ విచారణ జరగబోతుంది. ఆప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ. ఈయన మారువేషం వేసేవారు. గౌతమ్ బ్రదర్, ఎంతసేపటి నుంచి నేను మీ దగ్గర రాహుల్ గాంధీ గురించి అడుగుతున్నాను, కానీ మీరు మారు వేషాలు వేస్తున్నారు. రాహుల్ గాంధీ తన భారత్ జోడా యాత్ర ద్వారా ఆర్బీ ఫార్మర్ గవర్నర్ రఘురామ్ రాజుతో మాట్లాడారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను పార్లమెంట్లో ఉన్న వాచ్మ్యాన్తో మాట్లాడాను. ఆ వాచ్మ్యాన్ కాదు, నిజమైన వాచ్మ్యాన్. అప్పుడు ఆ వాచ్మ్యాన్ వచ్చి రాహుల్ గారి దగ్గర చెప్పారంట. ఆయన వచ్చి 4 సంవత్సరాల ముందు అదానీ దగ్గర షేర్స్ కొన్నారంట. బాగా లాభాలు వచ్చి ఆయన లక్షాధికారి అయిపోయారంట. ఆయన మిమ్మల్ని చాలా పొగిడాడంట. ఏ సందర్భంలో వాళ్ళు ఇదంతా మాట్లాడతారని నాకు తెలీదు. ఇంకా నాకు సంబంధించి ఏ మామూలు మనిషి అయినా, వాడు చిన్న ఇన్వెస్టరో లేకపోతే పెద్దోడైనా, వాడు అదానీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత వాడు డబ్బు సంపాదిస్తే అది ఖచ్చితంగా నాకు సంతోషమైన విషయమే. అందువల్ల నేనేం చెప్తున్నానంటే, రాహుల్ సార్ ఆయన దగ్గర మామూలుగానే ఈ విషయం చెప్పుంటారు. అందులోంచి ఏ అవుట్కమ్ వచ్చిందో దానికి ఫేవర్గా ఉందా లేదా అనేది నాకు తెలియదు. అరే, మీకు ఇది ఫేవర్గానే ఉండింది. ఎందుకంటే కాంగ్రెస్ ఆలోచన నడుపుతున్నారు, రాహుల్ గాంధీ ఆలోచన నడుపుతున్నారు. దాంతోపాటు మీరు రాజస్థాన్లో రాహుల్ పార్టీ గవర్నమెంట్లో అశోక్ గెహ్లోట్ కోసం 68,000 crores ని ఇన్వెస్ట్ చేశారు. రాజస్థాన్లో మంచి పొటెన్షియల్ ఉంది. అండ్ నాట్ రాజస్థాన్, ఏ స్టేట్లో ఎంత పొటెన్షియల్ ఉందో ఆ విషయం కోసం అదానీ గ్రూప్ డెవలప్మెంట్ కోసం కమిటెడ్గా ఉన్నారు. దాంతోపాటు మీరు కూడా చూస్తుంటారు, మీడియా కూడా కాంట్రవర్సీ చేయడం చూస్తున్నారు. ఈ విషయంగా నేను కొన్నిసార్లు విన్నాను. ఈవెన్ రాహుల్ గాంధీ సార్ కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో నా యొక్క ఇన్వెస్ట్మెంట్ని మనసారా పొగిడారు. అందువల్ల రాహుల్ గాంధీ గురించి చెప్పాలి అంటే ఆయనొచ్చి దేశం యొక్క డెవలప్మెంట్ గురించి ఆపోజిట్గా లేరు.
అందువల్ల నేను ఏం చేయాలనుకుంటున్నానంటే నేను అన్ని స్టేట్లోకి వెళ్ళి ఎక్కడంతా పాసిబుల్గా ఉందో అక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆయన డెవలప్మెంట్ని ఎదుర్కోలేదని మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ స్లోగన్ ఏంటంటే ప్రజలు వీధిలో, అదాని సంబరాలు. ఇక్కడ పొలిటికల్ ఇంకా నరేటర్ని ఎలాగైనా తీసుకోవచ్చు. అల్టిమేట్లీ మీరు నాకు ఒకటి చెప్పండి, వాళ్ళు చెప్పే ఆరోపణలో ఒకటొచ్చి పొలిటికల్ స్టేట్మెంట్, తర్వాత ఇంకొకటి రియల్లీ జెన్యూన్ ఆరోపణ. పబ్లిక్ డిసైడ్ చేయనివ్వండి, మీరు డిసైడ్ చేయండి మేము ఏం పని చేస్తున్నామో అందులో రియాలిటీ ఏంటి, నిజం ఏమిటి. నాకు తెలిసి ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చేస్తాం. ఎందుకంటే మీరే చూడండి, ఒక పక్క కాంగ్రెస్ ఆలోచన నడుపుతున్నారు, ఇంకోవైపు అశోక్ గెహ్లోట్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు 68,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందువల్ల అశోక్ గెహ్లోట్ ని మేము మంత్రవాది అనుకున్నాము, కానీ తర్వాత మీరేం తెలిసింది. అశోక్ గ్యాలటీలో ఉన్న ఇప్పుడున్న గవర్నమెంట్, ఇంతకుముందున్న గవర్నమెంట్, నేనొచ్చి రాజస్థాన్లో మేజర్ లెవెల్లో ఇన్వెస్ట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అశోక్ గెహ్లోట్ యొక్క గవర్నమెంట్ మాకొచ్చి పవర్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ని అలాట్ చేశారు. మైనింగ్ కోసం ఎండిఓతో కాంట్రాక్ట్ జరిగింది. అన్ని బిడ్డింగ్ మూలంగానే జరిగింది. బిడ్డింగ్ బయట జరిగితే ఎవరు ఏమీ చెప్పలేరు. ఆయన పాలసీకి సంబంధించి చాలా హెల్ప్ చేశారు. అది పాలసీకి తగ్గట్టుగానే హెల్ప్ చేశారు, ఎందుకంటే ఆయన ఆలోచనలు చాలా బలంగా ఉన్నాయి. దాంతోపాటు మీరు సీరియస్గా ఆడేటప్పుడు, మీరు పాలసీకి సంబంధించి అడిగేటప్పుడు అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కాంగ్రెస్ యొక్క, అంటే అశోక్ గెహ్లోట్ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్, మేము వచ్చి కేరళలో లెఫ్ట్ గవర్నమెంట్ కూడా పనిచేస్తున్నాము, మమతా దీదీతో కూడా పనిచేస్తున్నాము, ఈవెన్ నవీన్ పట్నాయక్, జగన్, ఈవెన్ కేసీఆర్. సో అన్ని స్టేట్లోనూ మేము పనిచేస్తున్నాం. అక్కడ వేరే వేరే గవర్నమెంట్ ఉంది. కొన్ని చోట్ల రీజనల్ పార్టీస్, కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉంది. అందువల్ల నేను బల్లగుద్ది చెప్పగలను, మాకు ఏ ప్రభుత్వం అడ్డంకం లేదు. అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్ వస్తుందంటే అది ఆ చోట్ల ఉండనివ్వండి. మీరు సీరియస్ ప్లేయర్ అయితే, మీ మాట నిలబెట్టుకునేవారైతే, ఒక్కొక్క స్టేట్కి మాటిస్తున్నారు కదా, మాటిచ్చినందుకు మీరు డెవలప్ చెయ్యాలి కదా. అందువల్ల ఏ స్టేట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే నాకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ గౌతమ్ బ్రదర్, ఇక్కడ ఇంప్రెషన్ ఏంటంటే ఎక్కడంతా మోదీ గవర్నమెంట్ ఉందో అక్కడే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంట, ఎక్కడ బీజేపీ ఉందో మీకు అక్కడే ఎక్కువ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయంట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ అదానీ గ్రూప్ 22 స్టేట్లో పనిచేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ మమ్మల్ని టార్చర్ చేయలేదు, మాకు హెల్ప్ నా దగ్గర చేస్తున్నారు. డీటెయిల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 60,000 crores, ఒడిశాలో 57,000 crores, వెస్ట్ బెంగాల్లో 37,000 crore. ఇది విన్న తర్వాత కూడా ప్రజలు ఏమంటున్నారంటే, మోదీ అదానికి వాచ్మ్యాన్ అంట, మోదీ అదానిని సృష్టించాడని ప్రజలు అంటున్నారు. ఇలా చూడండి, తక్కువ మందే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి మోడీతో ఏదైనా సమస్య ఉండొచ్చు, ఐడియాలజికలీ ఏదైనా గొడవ ఉండొచ్చు. కానీ నా అనుభవంతో చెప్తున్నాను, చాలామంది ప్రజలు మోడీని ఇష్టపడుతున్నారు, అదానీ డెవలప్మెంట్ కూడా ఇష్టపడుతున్నారు. ఇంకా అదానీ డెవలప్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళకి కనిపించలేదు. సరే, ఇది నిజమేనా? మొట్టమొదటిగా మీరు ఇన్వెస్ట్ చేసింది ముంద్రా పోర్ట్, అది మీ పోర్టే కదా. దానికోసం నరేంద్ర మోదీ వచ్చి మీకు రూపాయికే స్క్వేర్ ఫీట్కి ల్యాండ్ని అమ్మారంట కదా. ₹1 ఇచ్చిన స్థలం ఉంది కదా. అదేంటంటే రజత్ సార్, ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను, అది వచ్చి స్థలమే కాదు. ఈ సీ వాటర్ ఉంది కదా, అది లోపలికి వచ్చిన వెంటనే భూమి కిందకి దిగిపోతుంది. మేము వచ్చి 10కి 10 ఫీట్ 3-4 మీటర్లకి దాని మీద రిక్లమేషన్ చేశాం. ఆ రిక్లమేషన్ కాస్ట్ స్థలానికన్నా చాలా రేట్ ఎక్కువ. ఇవాళ చూసారంటే, మీరు ముంద్రా పోర్ట్ గురించి ఎగ్జాంపుల్ చూసారంటే, ఒక యూనిక్ ఎగ్జాంపుల్ ఉంది. మేము ఫార్మర్ దగ్గర నుంచి 1 ఎకరా పొలం కూడా తీసుకోలేదు. మేము ఇవాళ అక్కడ అంత పెద్ద పోర్ట్ కట్టడం వల్లనే ఇవాళ ల్యాండ్ వాల్యూ పెరిగింది. అందువల్ల ఇవాళ మా మీద నేరం మోపటం అంటే ల్యాండ్ వాల్యూ డెవలప్మెంట్ లేనప్పుడే మాకు అది ఇచ్చారు.
ఇవాళున్న రేటుతో మమ్మల్ని కంపేర్ చేసి మా మీద నేరం మోపటం అదంతా సరికాదని నేను అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ ఫేర్. మీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఆ ల్యాండ్ డెవలప్ అయ్యేటప్పుడు మీరు పొద్దునే 4ంటికి లేచి చాలా కష్టపడి ఒక బండిలో కూర్చుని ఆ చోటుకి వెళ్తారంట. రజత్ భాయ్, అదేంటంటే మీరు బాగా కష్టపడి మీరు కూడా వెళ్ళి నించుంటేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. దానికోసం మీరు చాలా కష్టపడాలి. నేనేమి ఒంటరివాడిని కాదు, నాతో మా స్టాఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నాతో కూడా పనిచేశారు. అప్పుడే ఈ ముంద్రా పోర్ట్ నించుంది. ఇవాళ నేను ఎందుకు సంతోషపడుతున్నానంటే మేము సూపర్గా డెవలప్ చేసాం. అంటే 10 సంవత్సరాల్లో ఇండియా యొక్క చాలా పెద్ద పోర్ట్ ఇదే. ఇక్కడొచ్చి గవర్నమెంట్ ఒక్క పైసా కూడా ఇన్వెస్ట్ చేయలేదు. ఈవెన్ రోడ్ మేమే కనెక్ట్ చేసి ఇచ్చాం. 100 మీటర్కి ప్రైవేట్ లైన్ వేసి ఇచ్చాం. ఎయిర్పోర్ట్ కట్టించాం. గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే మాకు ఇచ్చింది, డెవలప్మెంట్ రైట్స్ మాత్రం ఇచ్చింది, ఇంకేదీ ఇవ్వలేదు. ఒక విషయం చెప్పొచ్చు, ఎప్పుడైతే మాకు పర్మిషన్ అవసరమైందో అప్పుడు గుజరాత్ యొక్క ఏ గవర్నమెంట్ అక్కడ ఉండిందో వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. ఇదిగో చూడండి, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అది మీకు హెల్ప్ చేసింది. అందుకే ప్రజలు అంటున్నారు గుజరాత్లో గివన్ బాయ్, కిషు బాయ్, నరేంద్ర బాయ్, అందరికీ బాయ్, గౌతమ్ బాయ్. ఇలా చూడండి రజత్ భాయ్, నేను ఒక విషయం చెప్తాను. ఇది అదానీ గ్రూప్ అనుభవం కాదు. గుజరాత్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ అందరి అనుభవం ఇదే. ఎందుకంటే గుజరాత్లో ఉన్న గవర్నమెంట్ ఈ టైంలో కాదు, మాధవ్ సార్ ఉన్నారు కదా, ఆ టైంలో కూడా వాళ్ళు ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ. అక్కడ ఎలాంటి చట్టాలు వస్తున్నాయో అది ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికే సృష్టించబడ్డాయి. అదర్వైజ్ గుజరాత్లో ఎలాంటి రిసోర్సెస్ లేవు. కరువు వస్తుంది, 2-3 సంవత్సరాలకు ఒకసారి కరువు వస్తుంది. నర్మదా నీళ్లు రాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఇండస్ట్రియలైజేషన్లో చాలా ముందుండేవారు. నేను పుట్టక ముందు చూశారంటే గుజరాత్ చాలా డెవలప్డ్గా ఉండేది. అందువల్ల అదానీ కోసం ఏదో స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్టు, ఏది స్పెషల్గా ఇచ్చినట్టు అనుకోకూడదు. మీరు వ్యవసాయదారుల చోటు 1 ఇంచు కూడా తీసుకోలేదని ఇప్పుడు చెప్పారు. కొన్ని రోజులకు ముందు అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్కి వెళ్ళారు. ఎన్నోసార్లు వెళ్ళారు. ఆయన ఏమంటున్నారంటే ఏ వ్యవసాయికి 1 ఏకర్కి 50 లక్షల రూపాయలు దొరకాలో గౌతమ్ బ్రదర్ ఆయనకి ఏకర్కి 1 లక్ష రూపాయలే ఇచ్చారంట. రజత్ భాయ్, ఇలాంటి నేరాలు మోపుతున్నారంటే ఫర్గెట్ అబౌట్ కేజ్రీవాల్. ఇది ఫార్మరే వచ్చి చెప్పుంటాడు కదా. కానీ ఇవాల్టి దాకా మీరు విన్నారా, మీరు పేపర్లు చదివారా? ఏ ఫార్మర్ అయినా మాకు ఎదురుగా వచ్చి గుజరాత్లో అక్విజిషన్ జరిగినట్టు ఏ నేరము ఒప్పలేదు. మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందో ఏంటో. ఇవాల్టి దాకా ముంద్రా కోసం రైతుల దగ్గర ఒక స్థలం కూడా కొనలేదు. ఏది మేము కొన్నామో గవర్నమెంట్ దగ్గర ఆన్ సర్వే ల్యాండ్, దానిపైన ఫుల్గా నీళ్లు, సముద్ర నీళ్ళు లోపలికి వస్తాయి. అక్కడే మేము రెక్లమేషన్ చేసి డెవలప్మెంట్ని చేశాము. అక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసి పోర్టుని తీసుకురావడం వల్లనే ల్యాండ్ వాల్యూ భయంకరంగా పెరిగిపోయింది. ఇవాళ ఆకాశాన్ని అంటింది. దాంట్లో వచ్చే లాభం అంతా రైతులకే చెందుతుంది. ఇవాళ నేను ఒక విషయాన్ని తలుచుకొని సంతోషిస్తున్నాను. అదేంటంటే అదానీ గ్రూపు ముంద్రాలో ఎందుకని డెవలప్మెంట్ ఎక్కువగా చేయగలుగుతున్నామంటే ఆ ఏరియా చుట్టూ ఉన్న అందరు రైతులతోనూ అక్కడున్న కమ్యూనిటీతోనూ మా బాడీ లెంత్ కరెక్ట్గా సెట్ అవుతుంది. గుజరాత్లో ఉన్న ఫార్మర్స్ తోటి నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఢిల్లీలో ఒక పోరాటం జరిగింది. ఆయన చెప్పారు మోదీ ఒక కృషి చట్టాన్ని తీసుకొచ్చారని. అది కూడా మీ లాభం కోసం చేశారు. చూడండి రజత్ భాయ్, మీరు బాగా చూశారంటే మాకు ఆ కృషిలో చాలా లిమిటెడ్గానే ఎక్స్పోజర్ ఉంది. అది కొంచెంగానే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కోసం మేము ఒక వేర్ హౌస్ కట్టించాము. ఆ వేర్ హౌస్లో ఉన్న వీట్ అంతా అది అదానీ గ్రూప్ ఎవరు కొనింది లేదు. మేమే దాని ఓనర్ని కూడా చెప్పింది లేదు. అక్కడ ఫుడ్ కార్పొరేషన్ రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుక్కొని అక్కడ పెట్టుకుంటున్నారు. తర్వాత బిలో పవర్టీ లైన్ కోసం అదేంటంటే సిటిజన్కి సప్లై చేయడం కోసం చేస్తున్నారు. మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ప్రొవైడ్ చేశాం. అదేంటంటే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చారంట కదా. అదేంటంటే ఒక బిల్లు రాబోతుంది, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా పెట్టుకోండి అని. అందువల్లే మీరు కోల్డ్ స్టోరేజ్ చేయగలిగారు, లాభాన్ని కూడా పొందగలిగారు. ఇలా చూడండి, ఇదంతా ఒక అబద్ధమైన ఇన్ఫర్మేషన్. ఫార్మర్ వచ్చి ప్రోడక్ట్ చేస్తున్నాడు, దానికి డిమాండ్ మార్కెట్లో ఏముందో వాడికి తెలీదు. వాడు ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పుడు మార్కెట్ పడిపోతుంది, స్టోరేజ్కి చోటు ఉండదు.
కానీ ఆ కృషి రూల్స్ అమలుకు వచ్చాయంటే అదానికి దానివల్ల లాభాలు దొరుకుంటాయా? నాకు తెలిసి ఇది ఒక అద్భుతమైన చట్టం. ఇందులో అదాని గ్రూప్కి లాభం దొరుకుతుందని మీరు అసలు అనుకోవద్దు. అది అలా కాదు. నేను జెన్యున్గా సిటిజన్గా ఫీల్ అవుతున్నాను. నేను ముందు ఇండియన్ సిటిజన్గా ఉన్నాను, ఆ తర్వాత అదాని సామ్రాజ్యం వస్తుంది. సో నాకు తెలిసి అదొక అద్భుతమైన చట్టం. ఇక దురదృష్టవశాత్తు దాంట్లో రాజకీయాన్ని దూర్చి దాన్ని మొత్తంగా అంతం చేశారు. ఎందుకంటే దేశం ఇవాళ ఎలా చెప్పాలి, 40-50% మన దేశంలో ఎండిపోయిన స్థలాలున్నాయి. అందువల్ల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వ్యవసాయాన్ని నమ్మే మనం ఉన్నాము. అంతేకాకుండా మన దేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ అని చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఇండియాకి మాత్రమే కాదు మొత్తం వరల్డ్కి అంతా మనం ఫుడ్ సప్లై చేయగలము. దాన్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గిపోవడం. రైల్వే మూలంగా వస్తువులు రావడం లేదు, కోల్డ్ స్టోరేజ్ లేదు, వేర్ హౌసింగ్ లేదు. ఒక సైడ్ చూసారంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే మంచి వస్తువులు దొరకట్లేదు. ఇంకోవైపు ఫార్మర్స్ కావాల్సిన డబ్బు దొరకట్లేదు. ఆ కారణం వల్ల మంచి చట్టాలు తయారై ఉంటే అదానీ కంపెనీ వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టించుండేవారు. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ మనం పోర్ట్ కడుతున్నాము, ఎయిర్పోర్ట్ కడుతున్నాం, రోడ్లంతా కట్టిస్తున్నాము, పవర్ హౌస్ని తయారు చేస్తున్నాం. ఇదంతా అదానీ ఫ్యామిలీకి లేకపోతే అదానీ గ్రూప్కి పవర్ సప్లై చేయడానికి కాదు, ఇది ప్రజల కోసమే చేస్తున్నాం. ఇవాళ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. 15 సంవత్సరాల ముందు ఎలక్ట్రిసిటీ కోసం చాలా కష్టపడ్డారు. మీ నోయిడాలో కూడా అప్పుడప్పుడు కరెంటు కట్ అవుతూ ఉంటుంది. కానీ ఇవాళ చూసారంటే మీకు అన్నీ దొరుకుతున్నాయి. ఇవాళ ఎయిర్పోర్ట్లో బోల్డ్ అని వసతులు ఉన్నాయి, మంచి మంచి రోడ్స్ ఉన్నాయి. అందువల్లే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఒక దేశాన్ని ముందుకు సాగిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాడు ఎక్కువగా కలగంటున్నాడు. ఇక్కడ బోల్డ్ అని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అందువల్ల ఇవన్నీ దేశాన్ని ముందుకు నడుపుతుంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా తయారవ్వాలి, దానికన్నా వేరే దారి లేదు. మీరు ఎన్నో చేసేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారు, ఎయిర్పోర్ట్ పోర్ట్ కట్టారు, డైలీ వేజెస్ ఇస్తున్నారు. మోదీజీ మీకు ఏదైనా చేశారా లేదా? మీరు మోదీ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ హెల్ప్ గురించి ఏదీ అడగలేరు. మీరు దేశం కోసం ఏదైనా అడగచ్చు. మీరు దేశ ప్రగతి కోసం, దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్ళడానికి గ్రౌండ్ లెవెల్లో ఏమేమి చెయ్యాలో దాని గురించి మాట్లాడొచ్చు. మీరు ఒక దారి ఏర్పరచండి, అది అదానికి మాత్రం లాభంగా ఉండదు, ప్రజలందరికీ కూడా అది ప్రయోజనంగా ఉంటుంది. ఆ విషయంగా మాట్లాడి మీ బిజినెస్ని మీరు పెంచుకోవచ్చు. నా లైఫ్ని వెనక్కి చూశానంటే నాకు దొరికిన బ్రేక్ ఉంది చూడండి. అది ముందు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నాకు ఇచ్చింది, అందులోనే గ్లోబల్ హౌస్ ట్రేడింగ్ తయారైంది. రెండవది బ్రేక్ ఎక్కడ దొరికిందంటే నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఇండస్ట్రియలైజేషన్కి ఒక కొత్త దారిని చూపించారు. మూడవది వచ్చి కేశూభాయ్ గవర్నమెంట్. మీరు చెప్పేదేదో నిజమే. ఇక్కడ వచ్చి మోదీ గారు, అదేంటంటే మోదీ గారి గురించి చెప్పాలంటే 12 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నారు. ఈ విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను. అదేంటంటే నాకొచ్చి మోదీ గవర్నమెంట్లో మంచి అనుభవం దొరికింది. కానీ ప్రజల మనసులో ఏం అనుమానం ఉందంటే, ఇక్కడ అదాని మాత్రం డబ్బు గలడు అవుతాడా లేకపోతే దేశము అవుతుందా? ఇలా చూడండి, దేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. నేను కళ్ళారా చూస్తున్నాను. ముందు 1 ట్రిలియన్ యొక్క ఎకనామిక్ దేశం ఫ్రీడమ్ అయిన తర్వాతే, అదేంటంటే ఎలా చెప్పాలంటే 75 సంవత్సరాల తర్వాత 58 సంవత్సరాలకి $1 ట్రిలియన్ ఉండింది. ఎకనామీ తయారైంది. ఆ తర్వాత ఇంకొక ట్రిలియన్ తయారవటానికి 12 సంవత్సరాలైంది. తర్వాతది 5 సంవత్సరాల్లో అయింది. దాంతో నేను కళ్ళారా చూస్తున్నాను. మన దేశం యంగ్స్టర్స్ చాలా చురుగ్గా ఉన్నారు. అది మాత్రమే కాకుండా మన దేశం ఇవాళ వరల్డ్ వైడ్ చూసారంటే ఒక మంచి పొజిషన్లో ఉంది. ఇవాళ ఈ $3 ట్రిలియన్ కైన ఎకనామీ 2050లో $30 ట్రిలియన్ పెరుగుతూ వెళ్ళిపోతుంది.
దాంతో ఈ $30 ట్రిలియన్ ఎకనామీ ఏం చూపిస్తుంది? మీ ఇన్కమ్ బాగా పెరుగుతూ వస్తుంది. ఈ డెవలప్మెంట్లోనే ఎంప్లాయ్మెంట్ కూడా తయారవుతుంది. సో మన దేశం చాలా ఫాస్ట్గా ముందుకు సాగుతుందని చూస్తుంటే అదేంటంటే చాలా వేగంగా పెరుగుతుంది. ఈ వేగాన్ని చూస్తుంటే ఎవరూ దీన్ని అడ్డుకోలేరని నాకు అనిపిస్తుంది. ఎంతో మంది గౌతమ్ అదానీ అవ్వాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి మీ అడ్వైస్ ఏంటి? ఇలా చూడండి, ఈ కంట్రీ మీకు చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. మీరొచ్చి దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయడం నేర్చుకోవాలి. దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంకా షార్ట్ కట్లో సక్సెస్ఫుల్ అవ్వాలనే దాని గురించి మీ మైండ్లోంచి తీసేయండి. జీవితంలో అందరూ గెలవగలరు. అందరి వల్ల కుదురుతుంది. కొంతమంది త్వరగా అవుతారు, కొంతమందికి లేట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు ఏ లక్ష్యాన్నైనా పొందాలనుకుంటున్నారో దానికి మీరు బాగా కష్టపడండి, మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీలోనే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, పైన ఉండకూడదు. ఒకరిని చూసి వాళ్ళలాగా అవ్వాలనుకోకూడదు. వాడు పెరగనివ్వండి, వాడి సంగతి వదిలేయండి. మీ లోపల ఏ ఇంట్రెస్ట్ ఉందో ఏ విషయంలో ఆ విషయంలో ఇంట్రెస్ట్ చూపించండి. మీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని గౌతమ్ సుడిగాలి అని పిలుస్తున్నారు. వాళ్ళు వేరే వేరే పేర్లు పెడతారు, వేరే వేరేదో చెప్తారు, కానీ నేను అలాంటి వాడిని కాదు. మీరు సుడిగాలిలాగా కాదు, మీరే ఒక సుడిగాలే. మీకు అలా అనిపిస్తుందా ఏంటి? ఆప్కి అదాలత్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ విచారణ కొనసాగుతోంది. ఇతను ఎంతో డబ్బు సంపాదించారు, బిజినెస్కి ఒక ప్రతిరూపంగా ఉన్నారు. కానీ చదువు పూర్తిగా ముగించలేదు. ఇతనికి కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుందా? వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో విచారణ కొనసాగుతుంది. ప్రశ్నల వర్షం కురుస్తుంది. నింద మోపుతున్నారు ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీ పైన. ఆప్కి అదాలత్లో ఆప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ. ఈయనెప్పుడు ఆయన గురించి మాత్రమే ఆలోచిస్తారు. గౌతమ్ బ్రదర్, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎంతో డబ్బులు సంపాదించారు, మంచి వెల్త్ని సంపాదించారు, కాస్త పేద ప్రజల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు కదా. ఇలా చూడండి రజత్ భాయ్, నేను వచ్చి గ్రామం నుంచి వచ్చాను. అందువల్ల నా ఒక్కొక్క ప్రాసెస్ లోపల ఒక మామూలు మనిషిని ఎప్పుడూ చూడొచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు 60వ సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ జూన్ కొన్ని నెలల ముందే జరిగింది. అప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటిగా కూర్చుని ఉన్నాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని నా 60వ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలని అంటే మన ఫ్యామిలీ వెళ్తుంది కదా, దాంట్లో 60,000 crore మీరు ఫౌండేషన్కి ఇచ్చేయండి. ఇందులో వచ్చి ముఖ్యంగా సంతోషమైన విషయం ఏంటంటే ఇది నా విషయం మాత్రం కాదు, నా ఫ్యామిలీ విషయం కూడా. అందువల్ల ఇది విని అందరూ నన్ను పొగడటం ప్రారంభించారు. నేను చెప్పినట్టే వాళ్ళు ఇచ్చేశారు. 60,000 crores మీరు ఎక్కువ ఇవ్వలేదండి. మీ మనసు ఏం చెప్తుందో దాన్ని నమ్మండి, దాని ప్రకారం చెయ్యండి. అందువల్ల ఈ 60,000 crore ఆ నిమిషమే ఆ 60,000 crore ఫౌండేషన్లో వేసేశాను. ఆ తర్వాత నేను ఆలోచించాను దాన్ని ఎలాగ ఉపయోగించాలి అనేది. దాన్ని నేను 3 సెక్టర్గా విడదీశాను: హెల్త్, ఎడ్యుకేషన్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్. ఇంకా ఈ 3 సెక్టర్లోనూ ఎక్స్పర్ట్ కూడా కూర్చొని చర్చ చేసి, మీరే చూసుంటారు 2-3 నెలల్లో చాలా పెద్ద అనౌన్స్మెంట్ చేశాము. అదేవిధంగా దీన్ని ఏ విధంలో ఉపయోగిస్తున్నామంటే, సొసైటీలో ఉన్న పేదవాడు, ఒక మామూలు వాడు దీనివల్ల ఎలా ఉపయోగపడతాడనే దాని గురించే. నా ఆశ కూడా అదే. వాడు పూర్తిగా ఫలితం పొంది పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇదంతా ఒక పక్క నిజమై ఉండొచ్చు. మీరు చారిటీ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఈ ప్రజలకి ఎంతో సహాయం చేస్తున్నారు.
దీని మీకంటే మీ వైఫ్ ప్రీతియే చాలా శ్రద్ధ చూపిస్తున్నారంట కదా. ప్రీతి వచ్చి నాకు స్తంభం లాంటిది. ఆవిడొచ్చి పూర్తిగా నా ఫ్యామిలీ, 2 పిల్లలు, నా గ్రాండ్ డాటర్స్ వాళ్ళని చూసుకుంటున్నారు. ఇంకా ఈ ఫౌండేషన్ని కూడా. అండ్ షీఈస్ ఏ డాక్టర్. ఒక డాక్టర్గా ఉండి ఆవిడ తన ప్రొఫెషన్ వదిలేసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. పిల్లల్ని చూసుకున్నారు, వాళ్ళని బాగా పెంచారు. ఇంకా పిల్లలు పెరిగిన వెంటనే ఫౌండేషన్ యాక్టివిటీస్ని బాగా చూసుకున్నారు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రీతి వచ్చి ఈ ఫౌండేషన్ని చాలా బాగా చూసుకుంటున్నారు. రోజుకి 8 గంటలు ఫౌండేషన్ యాక్టివిటీలో ధ్యాస పెడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫౌండేషన్ లోపల చాలా ప్రొఫెషనలిజం కూడా ఉంది. చాలామంది ప్రీతి కింద పనిచేసి బాగా డెవలప్ కూడా అవుతున్నారు. నేను ఆ ఫౌండేషన్ చూశాను గౌతమ్ బ్రదర్, నిజంగానే చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడే నాకు అర్థమైంది మీకు అరేంజ్ మ్యారేజ్ జరిగిందని. అలాగే పెళ్లికి ముందు ఒకసారి మీ భార్యని మీరు కలిచారని కూడా. అప్పుడు మీరేం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారంట. ఇలా చూడండి రజిత్ భాయ్, నేను ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడను. దాంతో నేనేమో చదువుకొని వాడిని, ఆవిడేమో డాక్టర్. సో న్యాచురలీ చాలా మిస్ మ్యాచ్ ఉండింది. ఒక చిన్న క్వశ్చన్, మీకు ఒక సపరేట్ ఎంపైర్ ఉంది. మీరు చాలా బిజీగా ఎంతో టైట్ అయిన షెడ్యూల్లో ఉంటారు. కానీ మీరు మీ ఫ్యామిలీ కోసం టైం ఎప్పుడు స్పెండ్ చేస్తారు? ఎలా రిలాక్స్ అవుతారు? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. దీనికి సమాధానం ఎలా చెప్పాలి? నేనొచ్చి వారానికి 3 రోజులు బయటూరికి వెళ్ళిపోతాను. కానీ 4 రోజులు ఎప్పుడైతే ఇక్కడుంటానో అప్పుడు నేను ఆఫీస్కి లేటుగా వెళ్తాను. 10-11కి వెళ్తాను. అది ఎందుకంటే నైటు 10-11 అయిపోతుంది ఇంటికి తిరిగి రావడానికి. నేనొచ్చి ఉదయాన్నే 6ంటికంతా లేచి 1 గంట సేపు ఎక్సర్సైజ్ అంతా పూర్తి చేసిన తర్వాత 2 గంటల సేపు ఇంట్లో గ్రాండ్ డాటర్స్ ఉన్నారు, ఇంకా నా వైఫ్, నా పిల్లలతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలా మాట్లాడతాను. జాలీగా మాట్లాడతాను, న్యూస్ పేపర్ చదువుతాను. అదేంటంటే రోజుకి 2 గంటల సేపు ఉంటాను, వాళ్ళతో గడుపుతాను. అదేంటంటే నాకని ఒక టైం టేబుల్ ఉంది. నేను ఆఫీస్లో ఉన్నా కూడా లంచ్ టైంలో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్ మీద ఉంటారు. అక్కడ అందరూ బాగా తింటాము, ఇంకా వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ గడుపుతాను. అండ్ దట్ ఈస్ హౌ ఐఎమ్ ఫిజికలీ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. మీరు పేకాట కూడా ఆడతారంట కదా. ఇది సీక్రెట్గా ఉండింది. అది నేను నైట్కి ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రీతితో కలిసి నేను రమ్మీ పబ్లు ఆడతాను, వేరే గేమ్లు కూడా ఆడతాను. దాంతో నేనేం చెప్పాలి, తనే అన్ని గేమ్ల్లోనూ విన్ అవుతుంది. సార్, మీరు చాలా మందికి రోల్ మోడల్గా ఉంటున్నారు. మీ రోల్ మోడల్ ఎవరో కాస్త షేర్ చేస్తారా? ధీరూభాయ్ అంబానీ. ఇవాళ ఆయన్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఆయనే నాకు రోల్ మోడల్. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన పీరియడ్లో ఎంతవరకు ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ని, ఆయన కాలంలో ఇవాళున్న ఎకానమీ అంత ఓపెన్గా లేదు, ఆ తర్వాతే ఓపెన్ అయింది. చెప్పాలంటే ఈ దేశానికి ఒక కొత్త దారిని చూపించారు ఆయన. అదేంటంటే పెద్దగా ఎలా ఆలోచించాలి, ఎలాగ దాన్ని నెరవేర్చాలి. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, అదే నిజం. ఆ తర్వాత ముఖేష్ భాయ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అది వేరే విషయం. ఫస్ట్ జనరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అదేంటంటే మీరే ఆలోచించండి, ఒకరి దగ్గర డబ్బే లేదు కానీ కళలు చాలా పెద్దదిగా ఉంటాయి, వాళ్ళు ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. పర్టికులర్లీ నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్గా ఉండడం వలన, సో న్యాచురలీ నాకు తెలిసి ఆయనే చాలా బాగా చేస్తున్నారు. ముఖేష్ అంబానీతో మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేక ఆయన కాంపిటీషనా? ముఖేష్ భాయ్ నాకు చాలా మంచి మిత్రుడు. దాంతోపాటు నేను ఆయన్ని చాలా గౌరవిస్తున్నాను. ఆయన్ని మీరు జాగ్రత్తగా చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీని ప్రగతి పదంలోకి తీసుకొచ్చారు. జియో లోపల, టెక్నాలజీ లోపల, రీటైల్ లోపల, అఫ్కోర్స్ ఆయన కన్వెన్షనల్ బిజినెస్ లోపల, పెట్రోకెమికల్స్ అండ్ రిఫైనరీస్, అందులో అంతా ఆయన చాలా బాగా పనిచేశారు.
ఈ దేశ ప్రగతిలో ఆయనకి కూడా ఒక భాగం ఉంది. ఆయన్ని వెనక్కి నెట్టేశారు కదా, మీకు దాంట్లో సంతోషం లేదా? ఇలా చూడండి రజత్ భాయ్, నేనొచ్చి ఈ ఫిగర్ మాయాజాలంలో ఎప్పుడూ ఇరుక్కుంది లేదు. మిమ్మల్ని అదేంటంటే నేను ఇరికించాలని చూస్తున్నాను, కానీ మీరు ఇరుక్కోని అంటున్నారే. ఇప్పుడు చూసారంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు. ఉదాహరణకి బ్రిటన్ దేశపు ప్రైమ్ మినిస్టర్ మీ ఆఫీస్కి వచ్చారు, సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారు. వాళ్ళందరినీ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్ళని నేను ఎలా చూస్తానంటే, అది అదానీ హెడ్ క్వార్టర్స్కి రావడం పెద్ద విషయమేమీ కాదు. వాళ్ళు మన దేశానికి వచ్చారు. ఇంకా దాంతోపాటు ఇండియాని ఏ దృష్టితో చూస్తున్నారు, ఆ మార్పునే నేను ఇప్పుడు చూస్తున్నాను. వేరే వేరే దేశాల పిఎం డిగ్నిటరీస్ అంతా వస్తుంటే వాళ్ళందరూ వేరే వేరే దృష్టితో చూస్తున్నారు. ఇదే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అవును, ఎందుకంటే నౌ బేసిక్లీ దే ఆర్ లుకింగ్ ఇండియా అండ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ వెరీ సీరియస్లీ. వాళ్ళ చోట్ల బిజినెస్ సెటప్ చేయడానికి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటే వాళ్ళే ఆ దేశానికి హెడ్గా ఉంటున్నారు. వాళ్ళు ఇండియా గురించి ఏమనుకుంటున్నారు, మోదీ గురించి ఏమనుకుంటున్నారు? ఇలా చూడండి, నేను ఒక విషయాన్ని గమనించాను. నరేంద్ర రాయ్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇండియన్ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించాలని ఆయనకి తెలుసు. అదొచ్చి ఎలా చెప్పాలంటే, ఇండియన్ ప్లాట్ఫామ్ ఉందే, నరేంద్ర మోదీ సార్ ఎప్పుడు పీఎం అయ్యారో అప్పుడు అది లేదు. ఇంతకు ముందు నుంచే అది ఉంది. మిగతా పీఎం లాగా ఆలోచించకుండా ఈ ప్లాట్ఫామ్ని ఎలాగ స్ట్రాంగ్గా చేయాలనే దాని గురించే ఆలోచించేవారు. అంతేకాకుండా గవర్నమెంట్ డబ్బుని ఖర్చు పెట్టకుండా ఇవాళ అమెరికాకి వెళ్ళినా సరే, వేరే కంట్రీకి వెళ్ళినా సరే చాలామంది ఆయన చూస్తానికి వస్తున్నారు. లక్షల్లో జనాలు ఆయన్ని చూడటానికి సిటిజన్ అక్కడికి చేరేటప్పుడు అప్పుడు దాని వాల్యూ ఇంకా రెస్పెక్ట్ని అప్పుడు దాన్ని ఆయన వేరే యాంగిల్లో యూజ్ చేస్తున్నారు. ఇవాళ దాని లాభం ఒక్కొక్క సిటిజన్కి, అక్కడున్న సిటిజన్స్ వాళ్ళు ఇండియన్ ఒరిజిన్గా ఉంటారు, ఆ లాభం వాళ్ళకు కూడా దొరుకుతుంది. నేను ఇవాళ ఇండియన్స్ని చూస్తున్నాను, వాళ్ళు కంప్లీట్గా వేరే రెస్పెక్ట్తో చూస్తున్నారు. ఇందులో వచ్చి పిఎం యొక్క ఆయన భాగం ఉందే, అది చాలా అద్భుతం. మేడం గారే మన జడ్జ్ ఎస్ఆర్సిసిలో ప్రిన్సిపల్గా ఉన్నారు. మేడం, ఈయన ఎక్కువ డబ్బులు సంపాదించాడు, బిజినెస్కి ఒక ప్రతిరూపంగా ఉన్నారు, కానీ చదువు పూర్తిగా ముగించలేదు. ఇతనికి కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుందా? 100%. ఏ రోజైతే మీరు కామన్ ఎంట్రీ ఎగ్జామ్లో 100% తీసుకుంటారో ఖచ్చితంగా ఆ రోజు మీకు ఎస్ఆర్సిసిలో అడ్మిషన్ ఇస్తాను. అండ్ ఆర్ యూ వెరీ సీరియస్ నోట్, మీకు ఎవరు సార్ పాఠాలు నేర్పిస్తున్నారు? మీ పాఠాలనే మేము ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తున్నాం. గౌతమ్ బ్రదర్, మీరు అన్ని ప్రశ్నలకు బాగా సమాధానం చెప్పారు. ఇకపై గౌతమ్ బ్రదర్ మాట్లాడలేరు అని ఎవరూ చెప్పలేరు. ఈయన మాట్లాడాడు, అది కూడా బాగా మాట్లాడాడు. ముఖ్యంగా నింద మోసే వాళ్ళని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తాను. కానీ నిజంగానే మీ మనసు చాలా పెద్ద మనసు, చాలా అద్భుతంగా కూడా మీరు సమాధానాలు చెప్పారు. ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీ న్యాయస్థానంలో ఈ రోజు జడ్జ్ ఎస్ఆర్సిసి ప్రిన్సిపల్ డాక్టర్ సిమ్రత్ గౌర్ జడ్జ్మెంట్ ని చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మీ న్యాయస్థానంలో చాలా స్వారస్యమైన కేస్. ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్, వరల్డ్ నెంబర్ 3 రిచెస్ట్ గౌతమ్ అదానీ మీద. ఆయన దగ్గర మనం ఎన్నో ప్రశ్నలు అడిగాం. ఆయన గ్రోత్ గురించి, తర్వాత రాహుల్ గాంధీ నిందల గురించి కూడా అడిగాము, నరేంద్ర మోదీతో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అడిగాము, వేరు వేరు గవర్నమెంట్స్తో ఆయన ఎలా పనిచేస్తున్నాడు, ఎలా ఇంత వెల్త్ని చేర్చాడు అని ప్రశ్నించి అంతా విన్నాము. ఇంకా దేశం ఎలా అభివృద్ధి చెందిద్దని అడిగితే దానికి కూడా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు మీ న్యాయస్థానంలో ఈరోజు జడ్జ్ ఎస్ఆర్సిసి ప్రిన్సిపల్ డాక్టర్ సిమ్రత్ గౌర్ ఈరోజు జడ్జిమెంట్ని ఇస్తారు. ముందు నేను ఒక విషయం మీద మీకు క్లారిటీ ఇస్తాను. రజత్ సార్, మీ న్యాయస్థానంలో కఠినమైన నిందని మోపారు, కానీ మీరు ఏ వివాదం చేయలేదు. అడిగిన ప్రశ్నకి న్యాయంగా సమాధానం ఇచ్చారు. మీరు మాట్లాడరని ఆయన చెప్పారు. ఈ రోజు మాట్లాడించి ఆయన దొరకగానే ఎక్కువగా మాట్లాడేశారు.
రెండోది వెల్త్ ఫార్ములాని మీరు దాచిపెట్టినట్టు ఈయన నింద మోపుతున్నారు. కానీ నాకు తెలిసి ఆ హాఫ్ అన్ అవర్లోనే ఫుల్ ఫార్ములాని మీరు చెప్పేశారు. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్ మైటీ. అండ్ ఫైనలీ సార్, మీ 60 వయసులో 60 కోట్లని దానంగా ఇచ్చారు. మా కుటుంబంలో మొదటిసారి ఒక బిడ్డ పుడితే ఫస్ట్ బర్త్డేని చాలా ఘనంగా చేసుకుంటాం. అదే విధంగా రెండో నెల కూడా చేసుకుంటాం. మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు 60 years 1 month సెలబ్రేషన్ చేసుకోవాలి. 60 years 2 months సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు 1000 సంవత్సరాలు బతికుండాలి. ఈ విధంగానే సోషల్ వర్క్ని మీరు చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలి. మీరు ఎడ్యుకేషన్లో, హెల్త్లో, స్కిల్ డెవలప్మెంట్లో నిజాయితీగా వర్క్ చేస్తున్నారు. అలాగే మీరు చక్కగా ముందుకు నడిపించాలి. మీ మిగతా ఇండస్ట్రియలైజేషన్ని ఎలా ముందుకు తీసుకొచ్చారో అదే విధంగా ఇది కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక మనిషికి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఏం కావాలి? తన చదువుని పూర్తిగా ముగించలేకపోయారు. ఇప్పుడు మన ప్రిన్సిపల్ చెప్పినట్లుగా ఈరోజు మేమందరం మీ గురించి కాలేజ్లో చదువుకుంటున్నాము. నా వారికైతే గౌతమ్ అదానీ అడిగిన ఎలాంటి ప్రశ్నకైనా ఆయన తిన్నగానే సమాధానం నాకు చెప్పారు. జవాబులంతా చాలా నిజాయితీగా ఉన్నాయి. మీ న్యాయస్థానంలో నిందలు, దానికైనా చర్చలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ వచ్చే వారం మనం కలుద్దాం ఒక కొత్త వ్యక్తితో, మరొక కొత్త ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు.